తెలంగాణ రైజింగ్ 2047లో విజన్లో భాగంగా ఒక స్ట్రాటజీ తీసుకున్నాం. ఆ స్ట్రాటజీ తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించుకున్నాము. మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ నగరం చుట్టూత ఒక మణిహారం ఔటర్ రింగ్ రోడ్, ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల భాగాన్ని మొత్తం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ క్యూర్, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, షార్ట్ ఫామ్ లో క్యూర్. అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది, మూసీ నది కాలుష్యం ఉంది, హైదరాబాద్ నగరంలో ఉన్న పురాతనమైన వాహనాల నుంచి మొదలు పెడితే డీజిల్ వల్ల, ఇతర పరిశ్రమల వల్ల పరిశ్రమల కాలుష్యం ఉంది. ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి. వీటిని తగ్గించడము లేకుండా చేయడము, తద్వారా ఒక నెట్ జీరో సిటీ లాగా కాలుష్య రహిత నగరంగా మార్చాలి అని అంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలన్నిటిని కూడా బయటికి తరలించడం ద్వారా, చెరువులను, కుంటలను, నాలాలను ప్రక్షాళన చేయడం ద్వారా, అత్యధిక వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద, కాలనీలలో నీటి వరదల సమస్యల్ని తగ్గించడానికి ఈ కోర్ అర్బన్ రీజియన్ని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తున్నాం. దీంట్లో అభివృద్ధిలో భాగంగా మెట్రో రైలు విస్తరణ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, రోడ్ల విస్తరణ కావచ్చు, కాలుష్య పరిశ్రమలను తొలగించడం కావచ్చు, ఇట్లా అన్ని రకాల అంశాలను ఆ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో అభివృద్ధిలో భాగంగా అక్కడ డిఫైన్ చేసి కోర్ అర్బన్ రీజియన్ని మనము ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం.